హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయడం వెనుకున్న అసలు కథ ఏంటి? అసలు కథ వేరే ఉంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్. ఎందుకు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరితో మీటింగ్ అంటే ధర్నాకు ఆహ్వానించడం, వాళ్ళు కూడా రావడం, దీని వెనుకంత వేరే స్టోరీ ఉంది అంటున్నారు. నిజంగా వేరే స్టోరీ ఉందా, లేకుంటే కేవలం తమ పైన జరుగుతున్న దాడుల్ని అందరినీ కూడా చూపించాలన్న ఉద్దేశంతోనే చేశారా? అసలు ఏంటి సార్ జగన్ ధర్నా వెనుకున్న అసలు కథ ఏంటి? ఆయన అప్పుడే వీళ్ళు వైసీపీ నాయకులు అందరూ ఎలాగనుకుంటున్నారంటే ఇంకా అధికారంలో ఉన్నామనుకునే మాట్లాడుతున్నారు. అధికార అహంతో మాట్లాడుతున్నారు. ఈయన అసలు ఎందుకు ఓడిపోయామో పూర్తిగా రివ్యూ చేసుకొని ఇంకా మన ప్రమాణ స్వీకారం జరిగింది. ఒకసారి వెళ్ళాడు, గవర్నర్ ప్రసంగం పూర్తిగా వినకుండా గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ఆ సభనేమో విఫలం చేశాడు. ఇప్పుడేమో పెద్ద ప్రతిపక్ష హోదా నాయకుడిగా అవకాశం కల్పించాలని అయ్యన్న పాత్రుడికి ఇచ్చాడు ఒక లేఖ. అది చూశాడు, కుదరదని చెప్పాడు. మళ్ళీ రెండోసారి అసెంబ్లీకి వచ్చినప్పుడు కయ్యానికి తగుదునమ్మా అంటూ నల్ల కండువాలు వేసుకొని వచ్చాడు. ఏమిటి ఇదంతా? ఎందుకు ఆ తొందరపాటు? రావడమే రావణ కాష్టంలాగా ఆంధ్రప్రదేశ్ రగిలిపోతుంది. హత్యలు, దాడులు, ఆడవాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ లేదు అని చెప్పి అలా ఆల్మోస్ట్ చాలా ఇటువంటి పరిస్థితుల్లో ఏదో గవర్నర్ పరిపాలన పెడితే, రాష్ట్రపతి పరిపాలన పెడితే కానీ మరి ఆంధ్రదేశాన్ని ఎవరూ రక్షించుకోలేరు అని చెప్పాడు. చెప్తే చెప్పాలి కదా, ఎంతమంది చచ్చిపోయారు, ఎలా చచ్చిపోయారో, ఏ పార్టీ వాళ్ళు కొట్టారో, వీళ్ళకి ఎప్పటి నుంచి పాత పగలు ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంట్కి వదిలేస్తే ఒక గంటలో తేల్చేస్తారు ఆ వ్యవహారంతా. ఢిల్లీ వరకు వెళ్ళవలసిన అవసరం లేదంటాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మంతనాలు సాగించినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఈయనకి ఏముంది? ఒకవేళ వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడనేటువంటి టాక్ ప్రజల్లో ఉందా? వ్యక్తిగతంగా ఆయన ఎట్లాంటి స్వభావం ఉన్నప్పుడు, ఎట్లాంటి స్వభావం ఉన్నవాడు? అలాగే మీ దగ్గర నుంచి విడిపోయినప్పుడు ఉండరా అబ్బాయి, నేను పూర్తిగా 2 రోజులు ఆగు, నీ తాలూకు కొంచెం అనుభవం వచ్చిన తర్వాత నీకు అంటే ముఖ్యమంత్రిగా పదవి ఇస్తానంటే మీతో పాటు వెళ్ళిపోయి పాదయాత్ర చేసిన వాడే కదా. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ముక్కు కోసిన మొగుణ్ణి ఎప్పటికీ మర్చిపోలేదట. అలా నువ్వు వైసీపీ నాయకుడిగా ఉంటూ ఈ పార్టీని బాగా ఎస్టాబ్లిష్ చేయక ముందు వాళ్ళ ముక్కు కోసి వచ్చేసావు, వాళ్ళని అవమానించి వచ్చేసావు. మీ నాన్న ఆత్మబంధువులా ఉంటే నువ్వు సింహ స్వప్నంలాగా తయారయ్యావు. ఇప్పుడు మన వైఎస్ఆర్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదు, యువజన శ్రామిక రైతు పార్టీ. అది ఎవరి దగ్గర నుంచో కొనుక్కున్నావు. ఆ విషయాన్ని చెప్పాలా? దీనికి దానికి సింక్ అయ్యేసరికి మా నాన్నగారి పార్టీ, రాజన్న పాలన అందిస్తా అన్నావు. ఎంతవరకు రాజన్న పాలన అందించావో ఆ రాజన్న పార్టీలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు జంతర్ మంతర్కి? నిన్నెవరు ఖాతరు చేస్తారు? ఏదో ప్రపోజల్ ఉండాలి కదా. నువ్వు ప్రపోజల్ చేస్తే బీజేపీ వాళ్ళు స్పందిస్తారా? నిన్ను ఎలా దూరం చేసుకోవాలో సమయానుకూలంగా నిన్ను వాడుకుందామని పెట్టారు, కానీ ఏం స్పందిస్తారు? ఫోన్ లేదా? కాంగ్రెస్ పార్టీనే పట్టుకున్నావు. వాళ్ళ వల్ల ఏమవుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టుకుంటే నీకు ఏదైనా ఉపయోగం జరగాలనే కదా పట్టుకుంటావు. ఇప్పుడు నీ మీద కేసులు తప్పించగలవా? ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద కేసులు తప్పించగలవా? అంటే ఈ దేనికైనా ఒక ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు నీ వెనక ఎవరు ఉన్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేడు, బొత్స సత్యనారాయణ లేడు, రోజా లేదు, విడుదల రజనీ లేదు, అసలు రామకృష్ణారెడ్డి లేదు, ఎవరు లేరన్నమాట అక్కడ. అంటే ఇక్కడ మీరు ఎవరు లేకుండా నువ్వు పొరపాటున జైలుకి వెళ్తే నీ పార్టీని ఇంకా నడిపించేది ఎవరు? ఒకవేళ భారతి గారు ఉన్నారనుకుంటే భారతి గారికి 190 బాధ్యతలు ఉన్నాయి. ఎన్నో కంపెనీలకి ఆవిడ మేనేజింగ్ డైరెక్టరు.
ఉన్న కంపెనీలన్నీ నీ పేరు మీద లేవు కదా, ఆవిడ పేరు మీద ఉన్నాయి. ఆవిడ సాక్షి ఛానలు, సాక్షి పేపరు, ఆవిడకున్న కంపెనీలో షేర్సు, ఇదంతా పర్యవేక్షణ, ఇవన్నీ మించి అంటే రాజకీయాల్లో గట్టిగా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడమే కాకుండా ఖండించాలి, సిగపట్లు పట్టాలి. ఇవన్నీ ఉంటే కానీ రాజకీయాల్లో రాణించలేరు. ఆవిడ పెద్ద స్పీకర్ కాదు. మా ఆయన కష్టపడ్డాడు, ఎంత కష్టపడినా వృధా అయిపోయిందని ఏదో 2-3 మాటలు చెప్తుంది, కానీ పార్టీని ఎస్టాబ్లిష్ చేసేంత కెపాసిటీ లేదు. నువ్వు వెళ్ళావు, ఎవ్వరూ నీ వెనకలేరు, పట్టుమని 10 మంది కూడా లేరు. ఎవరో ఉన్నారు ఆ ఇంట్రెస్ట్ గురించి వచ్చేవారు, కానీ ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, అటు బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ వాళ్ళు కానీ ఎవరు రాలేదు అక్కడికి. నువ్వు తీసుకెళ్ళిన నువ్వు టిక్కెట్కి పెట్టుకొని తీసుకెళ్ళిన పెద్ద మనుషులే కూర్చున్నారు, వాళ్ళు ఏం మాట్లాడలేదు. నువ్వు గమనించినట్టయితే ఎంతగో అటు ఇటు మాట్లాడేటువంటి విజయసాయి రెడ్డి ఎందుకు మాట్లాడలేదు, గట్టిగా ఎందుకు మాట్లాడేది అని ఎవరికున్న భయాలు వాళ్ళకు ఉన్నాయండి. ఇప్పుడు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ వీళ్ళందరినీ విచారించలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్లు ప్రకారంగా 1 by 1 విచారించడం తోసేయడం, విచారించడం తోసేయడమే. 5 సంవత్సరాల పాటు మాట్లాడకూడదు. వీళ్ళు మాట్లాడుతున్నారంటే తప్పు మీద తప్పు చేసిన వాడు అయిపోతాయి. ఇందాక మీరు చెప్పారు కదా, ఎందుకంటే ఆ గవర్నర్ ప్రసంగం అంతా విని గవర్నర్ మీద మనకి భక్తి విశ్వాసాలు ఉన్నప్పుడు ఆ భక్తిని ప్రదర్శించి, సార్ ఈ ఆంధ్రదేశం తాలూకు వైభవం కోసం, మళ్ళీ ప్రోగ్రెస్ కోసం మేము మా శక్తి వంచన లేకుండా మా పార్టీ తరఫున సహకారం అందిస్తామంటే ఎంత గోల్డెన్ ఛాన్స్ అది. అలగడం ఏంటండి, రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ అలగడాలు ఉండవు. నేను రాను అసెంబ్లీ కంటే ఎవరు నష్టం, నీకే నష్టం, పారిపోయాడు అంటారు, మా ముఖం చూపించలేరు అంటారు. ఇవన్నీ ఆలోచించకంటే నీకు వచ్చిన కోపాన్ని ప్రదర్శిస్తుంటే దీని పర్యవసానం కూడా నువ్వే భరించవలసిన అవసరం ఉంటుంది. సార్, ఇప్పుడు మరి ఇండియా కూటమి నుంచి కొంతమంది రావడం, మద్దతు తెలపడం మనం చూసాము. సో ఇండియా కూటమిలో చేరిపోతున్నారని వార్తలైతే రావడం చూస్తాం. మరి చేరుతారా లేదా, చేరితే ఇండియా కూటమి నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది సార్, అంటే బీజేపీ ముఖ్యంగా? ఏమీ లేదండి, ఇక్కడ ప్రధానమైన లోపం ఏమిటంటే ఇండియా కూటమిలో నాయకుడు లోపం అండి. విశ్వసనీయమైన నాయకుడు లేడు. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నాడు అనుకోండి, అలా బయటకు వచ్చేసరికి అందరూ కలిసిపోయారు. ఆ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారంటే సినిమా యాక్టర్ అందరూ కలిసిపోయినారు. సినిమా యాక్ట్ అనేవాడు ప్రతి ఒక్కడు కలిశాడు, అది చరిష్మా. అయితే ఎలాగైతే ఉన్నాడో ఆయన ఎంత రిజర్వ్డ్గా ఉంటాడు, ఎంత ప్రోగ్రెసివ్గా ఉంటాడు. ఈ తాలూకు రెవల్యూషనరీ అంతా ఆయనే కదండి. ఈ ఐటీ రంగం ఇంత ప్రసిద్ధి పొందిందంటే అంత తీగా మాట్లాడుతూ ఎంతటి ప్రోగ్రెస్ చూపించాడు. అట్లాంటి నాయకులు కావాలి, అంతేగాని బావర్చికి వచ్చి జింజూరు చికెన్ తినాను, ఇంకెక్కడో బిర్యానీ అంటే చిన్న దాన్నే ఉంటారు. దాడిని చూసి వీళ్ళు అమ్మో మాకేమైనా పొరపాటు జరిగినట్టు తాట తీసేస్తారనే నమ్మకంతో ప్రజలందరూ ఉన్నారు దేశ విదేశాల్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాంకుతో వస్తారన్నమాట. అది ఏమాత్రం తగ్గకూడదు. రాజీవ్ గాంధీ ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉన్నాడు, హాయిగా ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఏ గొడవలు లేవు, అన్నీ బాగున్నాయి. తర్వాత ఆయన ఎంత లోతుగా ఆలోచించేవాడంటే ఒక ఐస్ని తీసుకొచ్చి ఆ చేతులు మార్పించాడు, ఇంత ఐస్ మొక్క పెట్టాడు. ఆ లాస్ట్ వాడి చేతికి వచ్చేసరికి ఐస్ మొక్క కరిగిపోయింది. దానికి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పాడంటే, ప్రజలకు కూడా మనం ఇద్దాం అనుకున్నటువంటి నిధులు ఏమైనా ఉన్నట్టయితే, చేతులు మారినట్టయితే ఆ నిధికి చివరి వరకు వచ్చేసరికి కరిగిపోతుంది. అందుకు చేతులు మారని దళారీ వ్యవస్థ కానీ వ్యక్తులకే నిధుల్ని అందించే అధికారం ఇవ్వాలని చెప్పాడు. అంత మంచి మాట చెప్పాడు. నేను ఎప్పుడు కొడతాను, తిడతాను, చంపేస్తాను ఉండడు, ఏమిటో తెలియదు. ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామో నిజ నిర్ధారణ తానంతటా తాను చేసుకోవాలి. నువ్వు పరిపాలించిందేమో రామరాజ్యమును, ఇంకోటి పరిపాలించేది రాక్షస రాజ్యం అనా, ప్రజలు చీ కొడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.